ఇప్పుడు తెలుగు సినిమాల్లో కొత్త హీరోయిన్స్ దాటి అంతకంతకు ఎక్కువవుతూ వస్తోందని చెప్పొచ్చు. ఇలా గడిచిన 4 ఏళ్లలోనే చాలామంది కొత్త బ్యూటీస్ తెలుగు సహా ఇతర భాషల నుంచి వచ్చేశారు. ఇంతేనా? ఇంకొందరైతే తమ ఎంట్రీ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మంచి ఆఫర్స్‌తో కొనసాగుతున్నారు. మరి ఇలా తెలుగు సినిమాల్లో మంచి ఆదరణతో కొనసాగుతున్న యువ హీరోయిన్స్‌లో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల టాప్‌లో కొనసాగుతోంది. ఇక తనతో పాటుగా గతేడాది తన మొదటి సినిమాకే యువకుల హృదయాలు కొల్లగొట్టిన యువ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా ఒక ఆమె అని చెప్పొచ్చు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్తో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. కాగా ఇంత ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ ఆమె అందుకుంది. అయితే ఇప్పుడు యువ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. కానీ ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్ మరియు భాగ్యశ్రీలు డేటింగ్లో ఉన్నట్టుగా పలు పుకార్లు ఇట్టే మొదలయ్యాయి. ఇప్పుడు గాసిప్స్ మాత్రం భాగ్యశ్రీ సీక్రెట్ రిలేషన్షిప్లో మరో హీరోతో ఉన్నట్టుగా వినిపిస్తున్నాయి. కాగా ఈ హీరో కూడా ఇప్పుడు శ్రీలీలతో చేస్తున్న బాలీవుడ్ హీరో అన్నట్టుగా టాక్. మరి ఆ హీరో ఎవరో కాదు, కార్తీక్ ఆర్యనట. ఒకప్పుడు కేవలం వేలలో రెమ్యునరేషన్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు 50 కోట్ల మేరకి చేరుకున్నాడు. మెయిన్గా మన తెలుగు హిట్ అలవైకుంఠపురంలో సినిమాని హిందీలో రీమేక్ చేసిన వాడిగా అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు. కాగా ఈ హీరోతోనే భాగ్యశ్రీ కొన్నాళ్ల నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భాగ్యశ్రీతో ఈ యువ హీరో స్పోర్ట్స్ చిత్రం చందు ఛాంపియన్ చేయటంతో జరిగింది. మరి ఈ సినిమా నుంచే ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నట్టుగా టాక్. కాగా గత 2024లో సినిమా రిలీజ్కి రాగా అంతకుముందే షూటింగ్ నుంచే వీరి పరిచయం రిలేషన్షిప్లోకి వెళ్ళినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్తో ఆమె డేట్లో ఉందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ శ్రీలీలతో ఒక రొమాంటిక్ మ్యూజికల్ సినిమాలో నటిస్తూ ఉండగా శ్రీలీల తెలుగులో ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పలు సినిమాలు హిందీలో ఆగిన తర్వాత ఈమె చేసిన సినిమా ఇది. కాగా దీనిపైనే శ్రీలీల అన్ని ఆశలు పెట్టుకుంది.